మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ గుర్రం మురళీ గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి. ఏం చెప్తారు అసలు? మా బాబు ఈరోజు నేను ఎప్పుడో 2 years బ్యాకే చేరిన రేవంత్ అన్న ఆధ్వర్యంలో. అప్పుడు టీపీసీసీ అధ్యక్షులు ఉండే మన ముఖ్యమంత్రి గారు. ఈరోజు మహేష్ అన్న ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మా బాబు చేరిక జరిగింది. మా బాబు యూసుఫ్ గౌడ్ డివిజన్ ఎక్స్ కార్పొరేటర్. ఆయన ప్రజలకు సేవలు అందించిండు, మంచి పేరుంది, గుడ్ నేమ్ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరిగింది. ఈ చేరికలతో ఇటు బీజేపీకి ఇటు బీఆర్ఎస్కు ఏమైనా భయం పుట్టుకునే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉంటుంది కదా. ఒక ఎక్స్ కార్పొరేటరు, మేము 2 సార్లు కార్పొరేటర్ చేసినాం డివిజన్కు. నేను 1 term, మా బాబు 1 term. నేను కంటెస్టెడ్ ఎమ్మెల్యే 2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇవన్నీ మాకు ఉంటాయి కదా, మా సర్టిఫికెట్లు కాదు, మా డిగ్రీలు కాదు. కానీ ప్రజలతోటి 50 సంవత్సరాల నుంచి నాకు అనుబంధం ఉంది. 1975 నుంచి నేను ఒక కాన్స్టిట్యున్సీలో ఉంటున్నా, ప్రజాసేవ చేసినాం. మేము ఇప్పటికి కూడా ప్రజాసేవలనే ఉన్నాం. కాబట్టి మాకు డెఫినెట్గా మీరు చూస్తున్నారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రతి అణువు తిరుగుతున్నారు మీరు. ఎట్లుంది అసలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిస్థితి? గెలుస్తాం, 100% గెలుస్తాం. కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ డంకా బజాయిస్తుంది. కాంగ్రెస్ విజయబేరి మోగిస్తుంది. రేవంత్ అన్న నేతృత్వంలో డెఫినెట్గా బంపర్ మీద ప్రతిపక్షాలకు ఇంకా ఏదైతే 2-3 పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలకు డిపాజిట్ రాదు. మరి వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా, ఈసారి బై ఎలక్షన్ల విజయం మాదే అని అనుకున్నంత మాత్రాన అవుతుందండి. ప్రజలు చూస్తలేరా? మహిళలు చూస్తలేరా? స్టూడెంట్స్ చూస్తలేరా? ఉద్యోగస్తులు చూస్తలేరా? ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు భర్తీ అయినాయి చూస్తలేరా? ఇవన్నీ వింటలేరా రోజు? కాబట్టి ప్రజల నాడి అనేది ఏదో నాయకులు చెప్పినంత మాత్రాన కాదు, ప్రజల్లోకి డీప్గా చూసుకొని పోతే తెలుస్తుంది. పాన్ షాప్ల కాడ వినాలి, హోటళ్ళలో కూర్చొని ఛాయ్ తాగుతూ వినాలి, ఇవ్వలేమంటుండ్రు. ఇట్లాంటప్పుడు బాగా తెలుస్తాయి విషయాలు. జనాలు జూబ్లీ హిల్స్ ప్రజలు కాంగ్రెస్ గెలుపుని 100%. ఎందుకంటే ఆ రోజు జనార్దన్ రెడ్డి, స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి పెట్టింది పేరు. ఆయన 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే, 1978 నుంచి ఎమ్మెల్యే. ఏదో ఇవి మధ్యలో వచ్చి కొంతమంది ఇటా టైం కొద్దిగా ఇబ్బంది అయింది, కానీ ఇది కాంగ్రెస్కు కంచుకోట, ఏం డౌట్ లేదు దీంట్లో. అంటే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అందుతున్నాయి అంటారా? 100% అందుతున్నాయి. మేము చూస్తున్నాం, మేము ప్రజలకు వెళ్తున్నాం. కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు ఈరోజు మా అన్నగారు మినిస్టర్ గారు కరీంనగర్లో పంచుతారు, మా ఊర్లో. ఇక్కడ కూడా మా దగ్గర కూడా పంచుతాం, దాంట్లో డౌట్ ఏం లేదు. అందరికీ వస్తాయి రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు. దాంట్లో మీకు సంశయం లేదని నేను అంటున్నాను.